గివ్ రైట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ టాస్ ఏం వేయకుండా వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేస్తారు మా వాళ్ళు. సన్ కిస్సింగ్. గుడ్ మార్నింగ్ బాయ్స్. సో ఈరోజు సాటర్డే. సో సాటర్డే అంటే మనకి మ్యాచ్ డే. సో ఇప్పుడే మ్యాచ్కి అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. వర్ధమాన్ కాలేజీలో మ్యాచ్ ఈరోజు. సో పవన్ రావట్లేదు యాజ్ యూజువల్, మనోడు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. అయితే ఈ వీకెండ్ ఏంటంటే మనోడు ఆ తడోబా ఏంటి నేషనల్ పార్క్ అక్కడ వెళ్ళాడు. సో అందుకే మనోడు లేడు ఈరోజు. నేను ఒక్కడిని వెళ్తున్నా. సో మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, నాకు లేట్ అయిపోయింది. 6:45కి రీచ్ అవ్వమన్నారు. 6:45కి నేను స్టార్ట్ అయినా. సో లేట్ అయిపోయింది ఈరోజు. దానికి ఒకటే రీజన్. జనరల్గా మనం ఎట్లుంటుంది అంటే, చూసినా బొట్టు పెట్టిన ఈరోజు. సో బొట్టుకి ఏంటంటే కొంచెం పీస్, అంటే కొంచెం నాకు ఎట్లా అంటే ప్రెషర్ ఎక్కువైపోయింది అవ్వ, స్ట్రెస్ ఎక్కువైపోయింది, వర్క్ కానీ ఫ్యామిలీ ఇవన్నీ. సో కొంచెం పీస్ గురించి నేను ఇంతకుముందు టెంపుల్కి వెళ్ళేవాడిని, లాంగ్ బ్యాక్ బాగా వెళ్ళేవాడిని, అన్నీ బాగున్నాయి. కొంచెం మధ్యలో నెగ్లెక్ట్ చేసినాం దేవుణ్ణి. సో అందుకే నాకు రివెంజ్ తీసుకుంటున్నట్టున్నాడు. సో మళ్ళీ స్టార్ట్ చేసిన. సో ఈ వీక్ నుంచి ఎవ్రీ సాటర్డే మండే మస్ట్ వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. సో మార్నింగ్ రెగ్యులర్గా ఏంటంటే 6 o'clock 6కి లేచి ఫ్రెష్ అయిపోయి 6:30కి స్టార్ట్ అయిపోతుండే మ్యాచ్కి. సో ఈరోజు చేంజ్ ఏంటంటే 5:30కే లేచి హ్యాపీగా తలస్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చిన. పీస్ కోసం టెంపుల్కి వెళ్తే ఓకే అంత బాగానే అయింది. వచ్చి కార్ కొంచెం చూడ్చుకొని స్టార్ట్ అవుదామనే టైంలో ఇట్లా మన మైక్ది బాక్స్ ఉంటుంది కదా, మైక్ బాక్స్ తీసుకొని పెడుతున్నా. జస్ట్ ఓపెన్ చేసి చూసా, ఇట్లా కిందికి పెట్టి అడాప్టర్ పడిపోయింది, దొరకట్లేదు. కింద నా ముందే పడిపోయింది. సీట్ కిందకి ఎక్కడ లేదు దొరకట్లేదు. మొత్తం సీట్ కింద అంతా ఎతికినా దొరకలేదు. ఏంటి స్వామి, పీస్ కోసం టెంపుల్కి వస్తే పొద్దున్నే ఇలా చేసావు నాకు అనిపించింది. సో ఫైనల్గా ఒక 5-10 minutes అట్లా ఇటు మొత్తం సీట్ల కింద అన్ని బుడితే అది లోపల ఎక్కడో ఇరుక్కుపోయింది ప్యాడ్స్ మధ్యలో. సో అది తీసుకొని స్టార్ట్ అయిపోయినా. మామూలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. చూడాలి మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏందో కథ. మ్యాచ్ అయితే ఈరోజు అపోనెంట్ టీం పేరు మర్చిపోయినా, చూడలేదు. అది ఒక్కటేసారి చూసిన, గుర్తులేదు. సో నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు. సో ఈరోజు మా వాళ్ళు ఎట్లుంటుంది అంటే 3 weeks తర్వాత మళ్ళీ ఆడుతున్నాం కదా. రంజాన్ మంత్ తర్వాత ఒక వీక్ ఆడినాము. సో ఆ రోజు ప్లేయర్స్ తక్కువ ఉంటే బయట నుంచి తీసుకొని, అంటే ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని పిలుచుకొని ఆడినాము. అయితే ఓడిపోయినాం. సరే ఇంకా టీం లేనప్పుడు ఎందుకు ఆడదామని చెప్పి మళ్ళీ ఒక 2 weeks గ్యాప్ తీసుకున్నాం, మధ్యలో ఆడలేదు. సో ఈ వీక్ జనరల్గా 11 members కావాలి కదా, 12 players అయ్యారు. సరే 12 అయ్యారు కదా, ఒక ఇంపాక్ట్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో నిన్న నైట్ ఒక బ్రో హ్యాండ్ ఇచ్చేసాడు, అంటే కొంచెం వర్క్ ఉంది కుదరట్లేదు అని చెప్పేసి ఒకతను హ్యాండ్ ఇచ్చాడు. సో ఇంకొకతను హెల్త్ ఇష్యూ అన్నాడు. ఇంకొకతను ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి నీ పైన అని చెప్పి మెసేజ్ చేశాడంట. సో అగైన్ వీఆర్ షార్ట్ ఫర్ 1 player. సో 10 మందే ఉన్నాం ప్రస్తుతానికి. అంటే ఫస్ట్ అతను వద్దని చెప్పి మళ్ళీ అతను ఇంకా ఇట్లా లేరు అంటే వస్తా అని చెప్పాడు. సో ఇంకొక ప్లేయర్తో తక్కువ ఉన్నాం. మరి ఈ టైంలో మాకు ఎవరు దొరకలేదు. మా సాగర్ ట్రై చేస్తా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కానీ బ్రదర్ కానీ తీసుకొస్తామని. ఒకవేళ ఎవరైనా వస్తే వచ్చినట్టు, లేదు అంటే ఇంకా ఈరోజు 10 మందితో ఆడాలి ఇంకా. సో ఏం చేస్తాం. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే, నేను ఈ వీడియోలు చెప్దాం అనుకున్నా. సో నాకు అదే మధ్యలో నేను ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే రైట్స్ అనేటివి నేను అప్పుడు ప్లాన్ చేసి ఉండే. కొంతమంది నా ఫాలోవర్స్కి గివ్ అవే రైట్స్ ఇచ్చాను. సో మళ్ళీ నేను అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ మధ్య అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో DMs వస్తున్నాయి. నిన్న కూడా పిల్లడు మెసేజ్ చేశాడు, అన్న గివ్ అవే రైట్స్ అప్పుడెప్పుడు పెడతాను, మళ్ళీ నా ఛాన్స్ రాలేదు అని చెప్పి. సో నేను కంప్లీట్గా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టేస్తాను, కానీ యూట్యూబ్కి ఫుల్ లెంత్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా అలాగా. సో గివ్ అవే రైట్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ వీకెండ్ సాటర్డే సాటర్డే అయితే కుదరకపోవచ్చు, అయితే సాటర్డే లేకపోతే సండే జస్ట్ ఒక గివ్ అవే రైట్ లాగా. అది ఎలా వాళ్ళు రావాలా లేకపోతే నేను వెళ్ళాలా అనేది చూస్తాను. సో అది నేను ప్లాన్ చేసి దాన్ని బట్టి నేను అనౌన్స్ చేస్తాను. సో చూద్దాం, అంత మంచిగా వెళ్తుంది అనుకుంటున్నాం. కాదు సన్ కిస్సింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా తొందరగా వచ్చిన. ఈ కూడా అట్లా చేసిండు. అయితే ఏమైంది తెలుసా, అపోనెంట్స్ ఇంకా రాలే, ఒక్కడు లేడు. ఫోన్ మా అక్కి ఫోన్ చేశాను అపోనెంట్స్ కి,
ఏమంటా? సరే ఓకే డన్. వస్తున్నారంట. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం పోయి. గుడ్ మార్నింగ్ బ్రో, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఎట్లా అపోనెంట్స్ కూడా రాలేదు కదా, బ్రేక్ఫాస్ట్ వెళ్దామని చెప్పేసి నేను ఫారూక్ భాయ్ సాగర్ ముగ్గురము వచ్చేసినాము. మేము ఇట్లా కాలేజ్ గ్రౌండ్ నుంచి ఇట్లా బయటకు వెళ్తున్నాం, అపోనెంట్స్ ఇట్లా కార్లో వచ్చారు. వెంటనే మంచి ఫోన్ చేసిండు, అరే ఇప్పుడు పోతున్నారా మీరు, అపోనెంట్స్ వస్తున్నారు వచ్చేసినారని. అరే 5 నిమిషాలని వచ్చేసినాం, పార్సల్ తీసుకుంటున్నాడు సాగర్ గారు, పార్సల్ తీసుకుని జంప్ ఇంకా వాడు పోయి తినేస్తాం ఇంకా. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేసినాము. టాస్ ఏం వేయకుండా వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేస్తారు మా వాళ్ళు. సో ఇక్కడ ఏమంటే మేము 10 మంది ఉన్నాం, వాళ్ళు 10 మంది ఉన్నారంట. 10 ఆడుతున్నాం అంతేనా? నన్ను ఎవరైనా ఓపెనింగ్ ఏమంటారు కానీ నేను ఏనని చెప్పిన. సరే నేను చెప్పమన్నా, నేను అసలు ఏనప్పుడు మొత్తానికి అయ్యాను మళ్ళీ మన ఇద్దరం వేద్దాం. అయితే మేమిద్దరం ఓపెనింగ్స్ ఎప్పుడు వేసేది క్లోజ్ తీసుకురా. వీళ్ళ దగ్గర బౌలర్స్ లేరు, వీళ్ళకి లేదు. వీడియోలో చెప్తున్నారా వాళ్ళకా మనక? వీళ్ళకి మన దగ్గర మన దగ్గర ఉన్నది మా ఇద్దరమే కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫాస్ట్ అయ్యట్లా, వాళ్ళు చేయిపోయింది స్పిన్ వేస్తున్నాడు, అయిపోయింది మొత్తం ఇక. అయితే యాక్చువల్ గా వెల్కమ్ టు మిడిల్ క్లాస్ తెలుగు ట్రేడర్. వాళ్ళ ఛానల్ చెప్పుకుంటున్నాడు. సో మ్యాచ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. టారిఫ్ ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది స్టాక్ మార్కెట్ పైన. నిన్న చూసుకున్నట్లయితే 5% పడింది. సో ఈ రోజు రేపటి నుండి మీరు ఇదిగోండి క్రికెట్ చూడడం కాదు, నా ఛానల్ ని ఫాలో కండి, డబ్బులు సంపాదించండి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, మేము వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేస్తాం. సో వాళ్ళు 170 5 వికెట్స్ 170 వాళ్ళు కొట్టారు. సో చూడాలి మరి మా దాంట్లో ఓపెనింగ్ ఈసారి సాగర్ నిఖిల్ పోయినాడు, చూడాలి మరి ఏమవుతుందో, మరి ఏం చేస్తారో. సో మరి మీకు అప్డేట్ ఇస్తాను మ్యాచ్ గురించి. అయితే ఈరోజు బౌలింగ్ విషయానికి వస్తే మనం పెద్ద పడలేదు, ఒకటే వికెట్ పడింది 4 ఓవర్స్కి. మచ్చి కూడా ఒకటే వికెట్ పడింది, సుధాకర్ సార్కి 2 పడ్డాయి, ఇంకా అంతే. అక్రమ్ కూడా ఏం పడలే, విశ్వల్ బేగ్ కూడా ఏం పడలే. సో ఇది ప్రస్తుతానికి బౌలింగ్ అప్డేట్స్. బ్యాటింగ్ చూడాలి మరి ఏమైందో. క్యాచ్ డ్రాప్ ఫస్ట్ లైఫ్ సాగర్ బాబు. ఫోర్ సూపర్ సూపర్. చూద్దాం, లెగ్ ఎంపైరింగ్ చేస్తున్నాం, ఇవి కూడా చూద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఫోర్. సీరియస్గా లేరా? ఎన్ని రోజులు పట్టించుకుంటాం చెప్పు. ఫోర్ అది. అరే సూపర్ ఫీల్డింగ్, సూపర్ ఫీల్డింగ్. అరే వ్యూ చేంజ్.
సిక్స్ అది. సో బై మ్యాచ్ అప్డేట్ ఏంటంటే యాజ్ యూజువల్ ఓడిపోయినాం. వాళ్ళు 170 స్కోర్ చేసినారు 20 ఓవర్స్లో, మేము 140కి ఆల్అౌట్ అయినాము 17 ఓవర్స్కి. సో మేబీ వికెట్స్ ఉంటే విన్ అయ్యే వాళ్ళేమో. వికెట్స్ మాకేంటంటే ఓపెనింగ్ వీక్ అయిపోయింది, మళ్ళీ అంత స్కోర్ చేయలేదు. ఓపెనింగ్ నిఖిల్ మంచిగా ఆడింది, కానీ ఇంకా తర్వాత కొంచెం స్కోర్ తగ్గిపోయింది మధ్యలో. ఇంకా పేరు మనం వాళ్ళని చెప్పలేం, కానీ ఓవరాల్గా స్కోర్ అంత రాలేదు. స్టార్టింగ్ ఓవర్స్లో పర్లేదు, కానీ ఇంకా తర్వాత వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిపోయాయి. సో అయిపోయింది. ఇంకా మేము బౌలర్స్ ఏం ఆడతాం, ఎంతసేపు ఆడతాం చెప్పు. కొంచెంసేపు ఆడినాం, మేము కూడా బిస్కెట్ హ్యాండ్ ఇచ్చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఒక ప్లేయర్ షార్ట్ ఉంది మాకు, 10 players తో ఆడినాం కదా. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్. వాళ్ళకి 11 players ఉన్నారు, మేము 10 players తోనే ఆడినాము. సో ఒక బ్యాటింగ్ దగ్గర పోయింది, బౌలింగ్ దగ్గర కూడా మాకు టైట్ అయిపోయింది. సో ఓకే, నేను వీడియోస్ కూడా ఇంకా మనం ఏం చేయలేము దానికి. సో మ్యాచ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను నేను ఇంకా. సో ఈ రోజుకైతే ఇదే వీడియో, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై ఫ్రెండ్స్.